ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన పైన పట్టు లేదన్న విమర్శలు అనేక వినబడుతున్నాయి. ఇటీవల వాటికి ఊతం ఇచ్చే విధంగా అనేక వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి చేసే రివ్యూలలో ప్రధానమైన అంశాలు కూడా బయటికి లీక్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి కింద పనిచేసే క్యాబినెట్, అందులో పనిచేస్తున్న మంత్రులు, వాళ్ళ దగ్గర సహాయకులుగా ఉన్న పిఏలు పిఎస్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అయినా కూడా వీళ్ళని ఎవ్వరు కూడా నియంత్రణ చేయలేకపోతున్నారు. పాలన మీద పట్టు కోల్పోవడమే దీనికి నిదర్శనం అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతుంది? నిజంగా ఇదే జరుగుతుందా అంటే చాలా వరకు ఇటీవల కొంతమంది సెక్రటేరియట్ బాధితులు మాత్రం ఇది నిజమే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే అవినీతికి గేట్లు ఓపెన్ చేశారు అనేది మనకు గత కొంతకాలంగా అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, మిగిలిన నాయకులు ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన అనుమతులు వాళ్ళు పొందొచ్చు. ఒక స్వతంత్రం, ఏది శృతి మించిన స్వతంత్రము ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇటీవల ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు ఫైళ్ళు, ఒక మంత్రి ఇరిగేషన్ శాఖలో ఒక మంత్రి ఎన్ఓసి ఇవ్వాలి అని అంటే అక్కడ ఉన్న ఓఎస్డీలు పిఎస్లే రేట్లు కడుతున్నారు. అదేవిధంగా కొండా సురేఖ విషయంలో వాళ్ళ ఓఎస్డీ జరిగిన తంతు అందరికీ తెలిసిందే, డైరెక్ట్గా బ్లాక్మెయిల్లకు దిగుతున్నారు. ఫైనాన్స్ శాఖలో అక్కడ ఉన్న కార్యదర్శి మీద డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈయనను ప్రసన్నం చేసుకోవడమే ఎక్కువ పెద్ద పని అయిపోయింది. మేము అధికారులని, ఏది ఆర్థిక శాఖ మంత్రిని కాకుండా ఈ అధికారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప మాకు బిల్లులు వచ్చే పరిస్థితి లేదు అన్న అది ఉన్నది. రెవెన్యూ శాఖలో ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి తెలిసిందే. మొత్తం ఎంఆర్ఓ వ్యవస్థలకు, మిగిలిన రెవెన్యూ అధికారులకు టార్గెట్లు ఫిక్స్ చేశారన్న విమర్శలు, ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. టెండర్ల వ్యవహారము, బిల్లుల చెల్లింపు వ్యవహారము, ప్రతి వ్యవహారంలో ఒక ఇంటికి పర్మిషన్ ఇవ్వాలి అని అంటే, ఒక ఎన్ఓసి ఇవ్వాలంటే డబ్బులు లేకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పని జరగట్లేదు. ఈ డబ్బులు కూడా సాధారణ స్థాయిలో లేదు. మొత్తం బ్లాక్మెయిల్స్, మొత్తము వాళ్ళని ఉన్న జేబులు మొత్తం ఖాళీ చేసే విధంగా ఈ డబ్బులను గుంజుతున్నారు అన్న ఆరోపణలు, విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీసు మంత్రుల పేషీలలో ఏం జరుగుతుంది, మంత్రుల పేషీలలో పిఏలు ఎవరున్నారు, మంత్రుల పిఎస్లో పిఎస్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ ఫైళ్ళకు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు, మంత్రులు మరే ఎందుకు పిఏలు చెప్పినట్టు పిఎస్లు చెప్పినట్టు వింటున్నారు అనే దాని మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. గతంలో మంత్రి పిఏలు, మంత్రి పిఎస్లు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పిఏ గారి మంత్రులు, పిఎస్ గారి మంత్రులు అన్న పద్ధతిలో ఈ ప్రభుత్వ పాలన తయారైంది. దీన్ని ఇప్పటికైనా నిలువరించకపోతే ఇక ఈ అవినీతికి అడ్డుకట్ట వేయడము, ఈ ప్రభుత్వంలో ప్రజలకు బాధలు తీరడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. ఆ వ్యతిరేకత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత, ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, మంత్రులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థను చక్కబెడతారా? సీఎం అధికారులు, గతంలో అత్యంత అనుభవం ఉన్న రామకృష్ణారావు లాంటి వాళ్ళు ఇప్పుడు సిఎస్గా ఉన్నారు. మరి ఈ వ్యవస్థని గాడిలో పెడతారా లేదా గాలిలో దీపంగానే మారుస్తారా? ఏం జరుగుతుందో చూడాలి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.